శరీరంలో ఏవేవి చూపించాలి, ఏవేవి చూపించకూడదనేది ప్రపంచంలో అందరూ అంగీకరించారు. ఎంత సెక్సీ డ్రెస్ అయినా చూపించకూడదు అంతే. నిండుగా కప్పుకున్నా అంతే, ఒక రొమాంటిక్ డ్రెస్ వేసుకున్నా అంతే. నీ కాన్షియన్స్ ఏమైంది? ఇప్పుడు ఒక పెళ్లి కూతురికి బుగ్గన చుక్క పెడతారు, ఇంటి ముందు ఒక వింత బొమ్మ పెడతారు, దానికి ఏంటంటే దృష్టి దోషం పోవడానికి పెడతారు, లేదా వీధి పోటు అంటారు. ఇవన్నీ యాక్చువల్గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు, అందం అందరికి ఇష్టం కాబట్టి నువ్వు బయటికి వెళ్ళగానే అందరు నీ వైపు చూస్తారు. నీ వైపు చూసినప్పుడు వాళ్ళలో కలిగే భావన ఏమిటి? నువ్వు ఎలాంటి భావన కలుగజేస్తున్నావు? ఈ అమ్మాయి చాలా సెక్సీగా ఉందని అనిపించాలా ఎదుటి వ్యక్తికి, లేదా ఈ అమ్మాయి చాలా బాగుంది అనిపించాలా, లేదా ఈ అమ్మాయి చాలా సాంప్రదాయంగా ఉంది, ఏ భావన నీకు హెల్ప్ చేస్తుంది అని ఆలోచించుకో. పద్ధతిగా ఉంది అన్నది అది ఏది నీకు హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు నువ్వు ఏది తింటే, ఇప్పుడు సొరకాయ ఉత్తప్ప తింటా, అది నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి న్యూస్ పేపర్లో గ్రైండింగ్ చేసి వేయించుకుని తింటలేను కదా, అది నాకు హెల్ప్ చేయదు. ఏది హెల్ప్ చేస్తుందో అది తింటున్నావు. అటనే ఏ డ్రెస్సింగ్ నువ్వు సమాజంలో కదులుతుంటే నీకు హాయిగా ఉంటుందో, సో నేను అట్లా ఆలోచిస్తాను. ఇప్పుడు నేను ఇట్లా వెళ్ళాను, ఎవరి దృష్టి నా మీద ఉండదు, ఏదో వింతగా ఉన్నాడని చూస్తారు, అందరు నాలాగే ఉండాలి. అప్పుడు అందరూ రకరకాల కోటు గీటు అట్లా ఏదైనా ఒక పర్టికులర్ పార్టీ గీర్టీ ఉన్నప్పుడు, ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు నేను కూడా కొంచెం ప్యాంట్ కోట్ అయితే ఎప్పుడు వేసుకోను అట్లా. అందుకని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలంటే నేను ఆరోగ్యకరంగా డ్రెస్ చేసుకుంటే మంచిదని చెప్తున్నాను అంతే. చాలామంది ఎదురుగా పూర్తి సంసార పక్షంగా ఉన్నా వాళ్ళు చూసే దృష్టి ఎట్లా ఉందో ఎవరికి తెలియదు. అందుకని చాలా లోతైన విషయం. సూపర్ఫిషియల్గా చెప్పాలంటే సమాజంలో నిండుగా బట్టలు కట్టుకొని తిరిగితే బాగుంటుందని నా ఒపీనియన్. ఇక్కడితో అయిపోయింది. టాటా బాయ్ బాయ్.